ఠాగూర్గా అందరికీ మంచి చేయాలని సందేశాన్ని ఇచ్చి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఆయనకి భగవంతుడు 70 సంవత్సరాలు నేను చెప్పలేను కానీ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా కుటుంబం వల్ల నాకు రాజకీయంగా భవిష్యత్తుని ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి ఎప్పుడు రుణపడి ఉంటానని ఆయన 100 పుట్టినరోజు జరుపుకోవాలని నా భగవంతుని కోరుకుంటున్నాను. ఆయన వయసు చెప్పలేదు, నేను మీరు విన్నారు లేదు, వయసు చెప్పలేము ఆయనకి. భగవంతుడు ఆయన చిరంజీవి గారు ఉంచాలని మనస్ఫూర్తిగా. విశ్వంబర మళ్ళీ డిఫరెంట్గా అందరూ చూస్తారు, చూసి సినిమా సందేశంగా ఉన్న సినిమా. ఈయనకి ఓపిక ఎక్కువ, ఏంటంటే సెన్సిటివ్. చిరంజీవి గారు ఎవరిని అనరు, ఎవరితో అనిపించుకోరు, రాటు తేలలేదు. ఈయన ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా బాస్ అయితే హార్డ్వేర్ ఇంజనీర్. కాబట్టి ఏంటంటే దెబ్బలు తింటాడు, దెబ్బలు కొడతాడు, జయాన్ని సాధించాడు, సాధిస్తాడు. బాగుంది. అంటే సినిమా అంతా చూడలేదు కదా, బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. బాగుండాలని కోరుకుంటాం. ఎప్పుడు రీ రిలీజ్ అయింది? ఏ సినిమా అయినా ఆయన ఫ్యాన్స్ ఆ సినిమా ఈ సినిమా లేదు, ఆయన సినిమా ఏదైనా ఒకటి. చిరంజీవి సినిమా అంతే, దాని పేరు. ఏ సినిమా అనే దానికి అన్కౌంటబుల్ చెప్పలేము, ఎన్నో ఉన్నాయి. చూస్తే ఏడిసాను నేను, ఇప్పుడు కూడా చూస్తే కళ్ళీళ్ళు వస్తాయి ఆ సినిమా. చిరంజీవి గారితో అంటే నాకు మా బాస్తోనే ఎక్కువ అటాచ్మెంట్, ఆయనతో అంటే నేను చాలా తక్కువ. ఆయన కలవడమే ఒక మెమరీ అంతే. కలిసినప్పుడు నమస్కారం పెడతాం, వచ్చేస్తాం తప్ప అంతకంటే మెమరీ నాకు ఆయనతో ఏం లేదు. కూటమి గవర్నమెంట్ మంచి చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు కూడా అవతల ఏం చేయడం లేదని కూడా అంటున్నారు సార్, దానికి ఏం చెప్తారు? వాళ్ళకి అలా కనపడుతూ ఉంటుంది. ఉద్యోగం పోయి ప్రజలతో విశ్వాసం కోల్పోయి దోపిడీకి అలవాటు పడి ఇవాళ డబ్బు రాక మతి చెడిపోయి మాట్లాడి మాటలకి అర్థం చెప్పక్కర్లా. ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం గవర్నెన్సే ఉన్నదే, ఇప్పుడు ప్రజాస్వామ్య రక్షణ జరుగుతుందే. ఇప్పుడు వాళ్ళు లేదని అంటే ప్రజలు నమ్మలేదు కదా, ప్రజలు పక్కన పెట్టారు. కాబట్టి